హలో గాయ్స్, సో ఈరోజు మనం అగ్రికల్చర్ బ్లాక్కి మళ్ళీ వెళ్తున్నాం. ఎందుకంటే ఎందుకంటే ఇంకా నేను డైరీ ఫామ్, హార్సెస్ అవన్నీ చూపించలేదు. సో ఈరోజు మీకు అవన్నీ నేను చూపిస్తాను. ట్యాంక్ బడి వచ్చేటట్టు ఏంది ఇది అవే కదా, ఆవుల్ని కట్టేసే ప్లేస్ ఇది. బయోగ్యాస్ ప్లాంట్ గాయ్స్, ఇదేదో పొలం, మనకి కూడా తెలియదు. గడ్డి, ఎండు గడ్డి ఆవుల కోసం. బయోగ్యాస్ ప్లాంట్. ఒరే నేను చంపుతుంది. ఇక్కడ ఏమీ లేవు గాయ్స్, ఇవి ఏంటివని మనకి తెలియదు. బ్రీడింగ్ और మల్టిప్లికేషన్ ట్యాంక్ స్పీసెస్, రెడ్ విగ్లర్ और టైగర్ అంట. పొటాటోనా? అది పొటాటో గైస్. ఒరే వాడు ఉంది కదా బయోగ్యాస్ ప్లాంట్ అని. ఇది ఆవు పేడ, ఇది ఎరువు. ఇదిరా ఎరువు అయ్యా, పేడతో మట్టితో గడ్డితో అన్నిటితో కలిపి చేసిన ఎరువు. గైస్, ఇవంతా ఆవులు. అమ్మ నాకు భయం అవుతుంది. బర్రెలు. ఇక్కడ ఒకటి ఉంది, కొంచెం వెరైటీ ఉంది, చాలా పెద్దది ఉంది. అక్కడ గుర్రాలు ఉన్నాయి. అంతే గైస్, నా వల్ల కాదు, ఇంకా పోదాం. దిబ్బా అండ్ గ్రాస్ చాపర్. ఇదిగో ఇక్కడ కూడా వరి. ఇదంతా వరి గైస్. ఇక్కడంతా పేడుంది. ఇట్స్ ఓకే. అమ్మో, ఇక్కడ ఇది చూడండి, అసలు ఎక్కడానికి లేదు. పడితే అంతే, పడితే గోవిందా. ఉరి, సారీ ఫర్ ద క్లారిటీ గాయస్. బాగానే వస్తుంది. ఒరే నువ్వు నోరు మూసుకోరా బాబు. గాయస్, అక్కడ ఆర్చిడ్స్ ఉన్నాయి, అక్కడ వరకు ఇప్పుడు నేను నడిచి వెళ్ళలేను. సో ఇక్కడ నుంచి చూసేయండి. రీసెర్చ్ ఏరియా, ఇది రీసెర్చ్ ఏరియా అంటే ఇక్కడ అంటే ఏమో పెట్టినట్టున్నారు. మొత్తం కాకులు ఉన్నాయి. ఇటు అక్కడ రామచిలుకలు ఉన్నాయి కదా, ఫుల్గా ఉన్నాయి అక్కడ రామచిలుకలు. కింద వాళ్ళు ఉన్నాయి. లెట్ మీ షో యూ. అవునా, అక్కడ ఎగురుతున్నాయి. వామ్మో, ఇక్కడ వరకు చాలా దూరం గైస్, నర్సరీ వరకు. మీరందరూ నడవలేరు కాబట్టి మీ అందరి కోసం నేను నడిచి వీడియో తీసుకొని మీకు చూపిస్తాను. ఒరే నువ్వు వీడియోలో మళ్ళీ మాట్లాడు. చూడండి గైస్, చిన్ని మొలకలు. మూడు బాగాలేకుంటే వచ్చేయండి అగ్రికల్చర్ బ్లాక్కి. ల్యాండ్స్కేప్ గార్డెనింగ్ అండ్ ఆర్నమెంటల్ నర్సరీ. లెట్స్ గో ఇన్సైడ్. ఇప్పుడు దీని లోపలికి వెళ్దాం. వామ్మో, తులసి మొక్క అనుకున్న దాన్ని చూసి సడన్గా నేను. వస్తా. ఇప్పుడు మనం సైకిల్ దగ్గరికి వెళ్దాం. కాదు, మంచిది కదా గైస్. మంచిగా ఈ ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఎడ్డెడ్డి అనకు. మంచిగా ఇది కదులుతలేదు. అది నువ్వు నార్మల్ ఇట్లా అనొచ్చు. ఏది బ్లాగ్ స్టార్ట్ చూడండి. యాక్చువల్లీ ఇవంతా ముట్టొద్దు. దిస్ ఇస్ యూనివర్సిటీ ప్రాపర్టీ. ఐఎమ్ వెరీ వెరీ సారీ. మొత్తం యాంగిల్ ఏవి పెడతాయి అమ్మా? ఇంత పెద్ద గుడ్లు నువ్వు పెడతావా? ఇంత పెద్ద గుడ్లు బాల్ నువ్వు కూడా దాంట్లో అలానే చెప్పు కదా. గాయ్ డ్రాగన్ కాదు, లోటస్లు ఉన్నాయే. అగు లోటస్ తెలియదు కదే. అవి చూడడానికి లోటస్ లాగే ఉన్నాయి. లోటస్ వాటర్ లిల్లీ కాదు, లోటస్ పాండ్.
కానీ కొంచెం క్లీన్ చేస్తే మంచిగా ఉంటుంది ఇదంతా. మంచి ఇవేవో చెట్లు, ఏం చెట్లు నీకు తెలుసా? పప్పాయ ఆకులాగా ఉన్నాయి కదరా. చెట్లే గాయస్, పప్పాయ అని అనుకోండి మీరు కూడా, నాకు తెలియదు. పూలు ఉన్నాయి గాయస్ ఇక్కడ. వెనకాల ఇంకా పూలు ఉన్నాయంట. లెట్స్ గో. ఇక్కడికి మనం వెళ్తున్నాం వంతెన మీదకి. ఇప్పుడు ఈ వంతెన మీద ఇరుగుతుందే బాబు, ఇరుగుతుంది. దిగు, ఎక్కువ ఎక్కువ. ఇక్కడ మాకు ఎవ్వరు లేరు గైడెన్స్ చేయడానికి. ఇది ఏదో ఫ్లవర్ చెట్టు, ఎందుకంటే అక్కడ ఫ్లవర్ ఉంది మధ్యలో. గైడెన్స్ చేయడానికి ఎవ్వరు లేరు గైస్, అందుకే మాకు ఇవి ఏం చెట్లు అని తెలియట్లేదు. సో నెక్స్ట్ కళ్ళు మూసుకోండి. 1 2 3 అన్నప్పుడు ఓపెన్ చేసి చూడండి. సో రెడీ, 1 2 3. ఇవైతే ఎట్లుంది సిరి, చూస్తుంటే స్వర్గం చూసినట్టుంది కదా కదా. ఐ మూవీలో అది ఉంటుంది, ప్రేమనే, అందులో లాస్ట్లో ఫ్లాట్ తోటల్లాగా ఉన్నాయి. ఎంత బాగుందో దేవుడా. అందరు రండి, వచ్చి చూడండి ఇక్కడ ప్లీజ్. ఇది చూడండి, ఇక్కడ నుంచి వాటర్ సప్లై. అక్కడ వాటర్ వదిలితే ఇక్కడ ఇటు అన్నిటికీ వాటర్. ఈ తెల్ల తెల్లగా ఉన్నది మందు వేసినట్టున్నారు చెట్లకి. వేప చెట్టులా హరి ఏడా? అబ్బా, మనం కొన్ని వేపాకులు తీసుకొని పోదామే, తలకు పెట్టుకోవచ్చే. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇవంతా. నాకు తెలిసి ప్లాంటింగ్కి రెడీగా ఉన్నాయి ఇవంతా. ఇక్కడ మా పొలంలో నడిచినట్టుంది నాకు ఇక్కడ. ఇక్కడ చూడండి అసలు ఎంత ఎట్లుందో చూడండి ఇక్కడ ఒకసారి గాయస్. చూడండి గైస్, నా జీన్ మొత్తం పాడైపోతుంది, బట్ ఇట్స్ ఓకే, నాకు హ్యాపీగా ఉంది. అయినా మళ్ళీ వచ్చేసాం మనం. ఎల్పియూలో ఉన్న ప్రతి స్టూడెంట్ వచ్చి విజిట్ చేయండి. దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుంది ప్లేస్, చాలా పీస్ఫుల్గా ఉంది. చెప్తే అర్థం కాదు గాయస్, వీడియోలో చూస్తే కూడా మీకు అర్థం కాదు నాకు తెలిసి. ఎట్లుందంటే ఇక్కడ అసలు ఎవ్వరు లేరు, ఓన్లీ పొలాలు ఉన్నాయి, వర్కర్స్ ఉన్నారు, పూలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అంతే. రండి ప్లీజ్. ఇది కొంచెం మిస్టీరియస్ ప్లేస్ లాగా కనిపిస్తుంది, బట్ ఇట్స్ పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ ఉన్నాయి అరటి చెట్లు గాయస్, అరటి చెట్లు గాయస్. ఇవి అటు సైడ్ సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి, మరి అవి ఏందో మనకు తెలీదు. అంత దూరం పోనీ ఇస్తారో లేదో కూడా తెలీదు. ఇవి నిమ్మ చెట్లు అనుకుంటా. నన్ను తెలుసా, కాకపోతే అప్పటి ఓకే ఓకే. ఇది నేరేడు చెట్టు, ఇది నారాయణ, ఇది బన్నీ, ఇది జామ చెట్టు. అవన్నీ కూడా జామ చెట్లే. జామ చెట్లు నాకు తెలిసి ఇవి జామ చెట్ల తోట. అంటే ఇటు లైన్ మొత్తం జామ చెట్లు ఉన్నాయి, ఇటు లైన్ జామ చెట్లు ఉన్నాయి, ఎక్కువ జామ చెట్లు ఉన్నాయి గైస్. రావాలనుకునే వాళ్ళు రండి, వచ్చి చూడండి, నిజంగా చాలా బాగుంది. రామచిలుకలు అయితే ఇట్లా తల మీద నుంచే పోతున్నాయి. రామచిలుకలు అక్కడ ఉన్నాయి, మీకు చూపిస్తా. జామ తోట. ఇది కెమెరాలో తీయడం వల్ల అంత బాగా రావట్లేదు, ఈవినింగ్ అయిపోయింది కదా, సన్లైట్ ఎక్కువ ఉంటే బాగా వస్తుంది. బాగుంది ఇక్కడ. ఇది ఆర్చిడ్స్ గైస్. ఇది ఆర్చిడ్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రూట్కి సంబంధించిన చెట్లు ఉంటే దాన్ని ఆర్చిడ్స్ అంటారంట. సో ఆర్చిడ్స్